RTI Live News. Ask for right. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లె గ్రామంలో గత 2017 నుండి 2021 వరకు రుణం తీసుకున్న జేఎల్జీ రుణ లబ్ధిదారులందరికీ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా 50% రుణమాఫీ చేస్తున్నట్లుగా కాకతీయ గ్రామీణ వికాస్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ తెలియజేశారు. ఈ సదావకాశాన్ని గ్రూప్లో ఉన్న 5 సభ్యులందరూ ఒకేసారి ఈ యొక్క రుణం చెల్లిస్తేనే 50% రాయితీ వర్తిస్తుందని తెలియజేశారు. ప్రభుత్వానికి ఫండ్స్ నిధులు లేక ఆగినాయి. సో ఇవి ఈ సంఘాల పొదుపు సంఘాలకి వడ్డీ విఎల్ఆర్ అంటారు కదా, విఎల్ఆర్ఏ టైంకి ఇవ్వలేకపోతుంది. మన రుణమాఫీకి వడ్డీ మాఫీ కూడా వస్తుంది. 3% ఏమో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మన ఇన్సెంటివ్ కూడా వచ్చి ఉండాలి మన బ్రాంచ్కి. అరౌండ్ 200-300 మెంబర్స్కి వచ్చిందా సార్? అది రెగ్యులర్గా రెన్యువల్ చేసుకుంటే వడ్డీ మాఫీ కూడా వస్తుంది క్రాప్ లోన్. ఆ వడ్డీ మాఫీ రాష్ట్ర ప్రభుత్వం వాటా గత 10 ఏళ్ళుగా జమ కాదు, కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. కేంద్ర ప్రభుత్వం 3% వాటా ప్రభుత్వం భరిస్తుంది, 4% వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. సంఘాలకి రావాల్సిన విఎల్ఆర్లు కానీ ఇది కానీ ఎప్పుడైనా ఎలక్షన్ స్టంట్ అయిపోయింది. అది గవర్నమెంట్ దగ్గర ఎప్పుడు ఫండ్స్ ఉంటే అప్పుడు ఇచ్చేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ శాతం వ్యవసాయ కూలీలు, వాళ్ళకి ఇక్కడ భూముల మీద ఆధారాలు కూడా ఎక్కువ ఏమి ఉండవు. ఏమంటే పట్టాలు ఎందుకంటే ఇంత ట్రైబల్ ఏరియా ఒకటేంటంటే అప్పుడు ఈ 5 ఏంటంటే అప్పుడున్నటువంటి గత ప్రభుత్వంలో నాబార్డు సంస్థ వాళ్ళు ఇట్లా వ్యవసాయ కూలీలకు ఎంతో కొంత ఇట్లా లోన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 5 సభ్యులను చేసి ఒక గ్రూప్ అంటే మినిమం అంటే ఒక 2,50,000 మించకుండా అంటే వాళ్ళు క్రమేపీ అంటే ప్రస్తుతం ఒక ₹1,00,000 ఇచ్చారనుకో, వాళ్ళు మంచిగా కట్టుకుంటే ఇంకొక 50,000 అంటారు. ఇట్లా క్రమేపీ 2,50,000 కంటే మించకుండానే ఈ 5 ఇవ్వడం జరిగిందన్నమాట. అయితే గతంలో ఏమైందంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మేము కూడా 30-40 సంవత్సరాల నుంచి వ్యవసాయ భూమి చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే మాకు ట్రైబల్ యాక్ట్ కాబట్టి మాకు ఎక్కువ ప్రాంతాలకు ఏం రికార్డ్స్ ఏముండవు. అయితే దాదాపు ఏంటంటే 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ ఇచ్చిండు. వ్యక్తిగత పంట రుణాలతో పాటు మేము కూడా దాన్ని కట్టుకుంటాం. మాకు ఎందుకు ఈ ఊరికే నోటీసులు అనేది రైతులు ప్రాధాయపడతారు. దాని మీద మీరు కూడా పరిశీలించాలి. దయచేసి ఏంటంటే చాలా దీర్ఘకాలికమైన రుణాలు చాలా బ్యాక్ అయిపోయినాయి, చాలా మొదటి బ్యాక్ అయిపోయినాయి. కాకపోతే రైతులు కరెక్ట్ మొదటి బ్యాక్. కాకపోతే మీరు అనుకుంటారు కదా రైతులు మొదలెక్కడంగా నేను బ్యాంక్ కాడికి రాకపోతే మాకు చూడలేదు సార్. ఎన్నో ఉంటాయి లావాదేవీలు, బ్యాంకు మాకు ఎన్నో లావాదేవీలు ఉంటాయి, బద్దలకి ఉంటాయి, ఇంకేదో ఉంటుంది, రైతు బంధు ఉంటుంది, ఎన్నో ఉంటాయి. ఏది పడ్డా కూడా సార్ బ్రేక్ చేస్తున్నారు అనే విధంగా అసలు ఏం లేని ఎన్నో చెప్తారు. అవత్ ఏంటంటే మీకు తక్కువ డైరెక్ట్గా చెప్తున్నాను. అవును సార్, మా వల్ల కాని పని, అవును సార్, మాకు చేత కాని పని. మీరు ఎందుకు అన్నారు కదా రైతులు మొండోడు కాదని, మీకు ఎందుకు వచ్చింది అసలు ఐడియా? మొండోడిని ఎవడన్నాడు? అన్నాడే పని నేను అట్లా కాదు సార్. ఎప్పుడైతే రైతు తిట్టుకుంటాడో వాడితో దుర్మార్గుడు ఈ భూ ప్రపంచంలో ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. అవును సార్. ఇప్పుడు ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు పని, మా సార్లు తిరుగుతున్నారు అప్పు కోసం, ఇచ్చిన అప్పు వసూలు చేసుకోవడానికి. అది వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ ధర్మం. అవును సార్, వాళ్ళు తిరిగి తీరాలే, తప్పదు. ఒకవేళ మాకే రైతుల మీద కనుక దయ లేకపోతే, మేము రైతులు దుర్మార్గులు అని అనుకునేది ఉంటే మేము ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. మీతో నేను లాయర్ని వెంటబెట్టుకు రావాల్సిన అవసరం అస్సలు లేదు. మీ మీద ఎటువంటి యాక్షన్ జరగకూడదు, మీ మీద ఎటువంటి కేసులు రాకుండా మీలో ఉన్న ఏమైనా అపోహలు కానీ, ఏమైనా భ్రమలు కానీ ఏమైనా ఉండొచ్చు. అసలు ఏముంది, ఏమిటి, ఎందువల్ల ఈ సంఘటన జరుగుతోంది అనేది తెలుసుకోవడానికి మాత్రమే మేము వచ్చింది. మా శాయశక్తుల మా బ్యాంకు తరఫు నుంచి మేము ఎంత సహాయం అయితే మీకు చేయగలుగుతామో అంత సహాయం చేయడానికి వచ్చిందే మీ ఇద్దరు. అయితే మీకు ఆల్రెడీ మా మేనేజర్ సార్ కానీ, ఫీల్డ్ ఆఫీసర్ గారు కానీ మీకు చెప్పుండొచ్చు, మీరు ఇది చేయండి, అది చేయండి, ఈ రకంగా ఇది అవుతుందని. అయితే కొన్నిసార్లు అవుతుంటే రోజు వచ్చి తిరిగేవాడు చెప్తే మనం నమ్మకూడదు. వాళ్ళ పక్కూరు చెప్తే మన గుమ్మ బొరకెక్కుతుంది. చాలా చోట్ల ఇదే జరుగుతుంది. మన ఇంట్లో ఉన్న మన పిల్లలు చెప్పిన అసలు కానీ పక్కింటి అనేది చెప్తే కనుక ఇది అలాగా అనుకుంటాం. ఏంటంటే అది మానవ నైజం. అది మీరేనంతే నేను అంతే. కూడు కూడేసుకున్న మాత్రం ఎక్కడో ఆకాశం నుంచి పడలే. నేను ఈ భూమి నుంచి పుట్టినాడే, మీరు ఈ భూమి నుంచి పుట్టినాడే. మీరు పండించేది మేము తినేదే, మేము తినేది మీరు తినేదే, ఒకటే, తేడా ఏమీ లేదు. సో రైతుల్ని ఏనాడు కూడా మా బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పుడుగా ఏనాడు ఆలోచించలేదు, ఆలోచించదు. ఇది పచ్చి నిజం.